దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 299. తల్లిదండ్రులైన గౌతమ్ తాన్య జీవన బేబీని చూడటానికి వచ్చిందా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇలా కొన్ని రోజులకి తాన్య హాస్పిటల్లో నొప్పులు పడుతూ ఉంటే గౌతమ్ ఫ్యామిలీ, వెంకట దంపతులు, మహర్షి, అవంతి హాస్పిటల్లో ఉంటారు. ప్రసవం ఎలా జరుగుతుందో ఏమో అన్నట్టుగా అందరూ టెన్షన్గానే ఉంటారు. ఆ టెన్షన్ గౌతంలో ఇంకా ఎక్కువే ఉందని చెప్పాలి. తులసితో కలిసి బెనర్జీ గారు, ఆ తర్వాత ప్రమోద్, వర్ష, కరణ్, జాన్వి, శాంతి కూడా అక్కడికి చేరుకుంటారు. అందరూ ఎదురు చూస్తూ ఉండగా కొద్దిసేపటికి తాన్యాకి ప్రసవం జరిగింది అన్నట్టుగా బేబీ ఏడుపు వినిపిస్తుంది. అది విన్నాక అందరిలో కొంచెం టెన్షన్ తగ్గుతుంది. నా చెల్లెలికి ఎవరు పుట్టారో అని అవంతి ఎగ్జైటింగ్గా అంటూ ఉంటే నర్స్ ఒక క్లాత్లో బేబీని చుట్టుకొని జాగ్రత్తగా పట్టుకొని వచ్చి, మీకు పాప పుట్టింది గౌతమ్ గారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. తల్లి ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. పాపని తీసుకోండి అని చెప్పి నర్స్ ఆ పాపని గౌతమ్ చేతిలో పెట్టింది. క్యూట్గా ఉన్న పాపను చూసి గౌతమ్ అబ్బురు పడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ దగ్గరికి వచ్చి పాపను చూసి సంతోషపడుతుంటారు. గౌతమ్ కూతుర్ని కన్నులారా చూసుకొని, మై క్యూట్ గర్ల్ అంటూ పాపని హృదయానికి హత్తుకొని సున్నితంగా ముద్దు చేస్తాడు. ఒకసారి నా మనోరాల్ని ఇవ్వరా అంటూ సుచరిత మనోరాల్ని ఎత్తుకుంటుంది. పక్కనే రాజశేఖర్ కూడా మనోరాల్ని చూసి సంతోషపడుతూ ఉంటాడు. మీ ఇంటికి కూడా ఒక బుల్లి వారసురాలు వచ్చింది, కంగ్రాచులేషన్స్ రా అని బెనర్జీ స్నేహితుని హక్ చేసుకుని చెప్తాడు. థ్యాంక్ యూ రా, నిజంగా చాలా సంతోషంగా ఉంది అంటాడు రాజశేఖర్. చాలా రోజుల తర్వాత స్నేహితుడి మొహంలో కలిగిన సంతోషం చూసి ఈ స్నేహితుడు కూడా సంతోషపడుతుంటాడు. తర్వాత రాజశేఖర్ మనవరాల్ని ఎత్తుకుంటాడు. వారి చేతుల నుండి అవంతి చేతికి వస్తుంది. పెద్దమ్మ నుంచి ముద్దు మురిపాలు అందుకొని తర్వాత తిరిగి పెద్దనాన్న చేతిలోకి వస్తుంది. పెద్దనాన్న కూడా తన్ని అపురూపంగా చూస్తూ, పాప తాన్యాలాగా ఉంది, జూనియర్ డెవిల్ అంటూ ముద్దు చేస్తాడు. ఆ తర్వాత మేనత్తయ్య, మావయ్య ఇలా పాప అందరి చేతుల్లో తిరుగుతూ ఉంటుంది. అందరి చేతుల్లో కూతురు ముద్దులు అందుకోవటం గౌతమ్ చూసి సంతోషపడి, నేను వెళ్ళి తాన్యని చూసొస్తాను అని చెప్పి తాన్య ఉన్న రూమ్లోకి వచ్చేసరికి తాన్య ప్రసవ అలసటతో కళ్ళు మూసుకొని బెడ్ మీద పడుకొని కనిపిస్తుంది. గౌతమ్ దగ్గరికి వచ్చి ప్రేమగా తన తల నిమురుతూ, డెవిల్ అని పిలుస్తాడు. కాస్త నీరసంతో తాన్య కళ్ళు తెరుస్తుంది. గౌతమ్ తను చేపట్టుకొని, ఎలా ఉందిరా నీకు, బాగా నీరసంగా ఉందా అని తన చేయి పట్టుకొని అడుగుతాడు. పర్వాలేదు గౌతమ్, బాగానే ఉన్నాను. ఇంతకీ మనకి ఎవరు పుట్టారు అని అడుగుతుంది. జూనియర్ డెవిల్ పుట్టింది, అచ్చం నీ పోలికలతో క్యూట్గా ఉంది అని నవ్వుతూ చెప్తాడు. తాన్య అది విని సంతోషపడుతూ, వావ్, మనకు పాప పుట్టిందా అని అంటుంది. పాప బయట అందరి ముద్దు మురిపాలు అందుకుంటుంది. ఇంత చక్కటి గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఉండు, నేను వెళ్ళి పాపను తీసుకొస్తాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉండగానే అవంతి ఏడుస్తున్న పాపని ఎత్తుకుని దగ్గరకొచ్చి, నిజంగానే తను జూనియర్ డెవిల్ గౌతమ్, నువ్వు మా దగ్గర నుంచి రాగానే ఏడవటం స్టార్ట్ చేసిన నీ కూతురు అని అంటుంటే, ఓ అవునా అంటూ గౌతమ్ పాపని ఎత్తుకుంటాడు. త్వరగా నాకు పాపను చూపించు గౌతమ్ అని తాన్య అంటూ ఉంటే, ఇదిగో మన బంగారు కొండ అంటూ తన చేతిలోకి అందిస్తాడు. పట్టుకుంటే మాసిపోయేటట్టుగా ఉన్న రంగుతో ముద్దుగా ఉన్న పాపను చూసి మురిసిపోతుంటుంది ఆ తల్లి. తర్వాత మిగతా అందరు కూడా లోపలికొచ్చి తాన్యను పలకరిస్తూ ఉంటారు. అందరూ అక్కడ ఉండగానే జీవన దగ్గర నుండి మహర్షికి కాల్ వస్తుంది.
మహర్షి లిఫ్ట్ చేసి హలో అని అనగానే గార్మెంట్స్లో ఉన్న జీవన మాట్లాడుతూ తాన్యా పాపను చూడటానికి నేను కూడా హాస్పిటల్కి వస్తాను మహర్షి. శంకర్ని వచ్చి నన్ను పికప్ చేసుకోమని చెప్తావా అని అంటుంది. ఇప్పుడే చెప్తానమ్మా అని చెప్పి మహర్షి శంకర్కి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తాడు. ఆ మాటల్లో జీవన అక్కడికి వస్తుందని రాజశేఖర్కి అర్థమై ఎంత తన్ని దేవతగా కొలిచినా తనని ఫేస్ చేయడానికి గిల్టీగా అనిపిస్తూ తన ఎదుట పడలేక నాకు బయట కొంచెం పని ఉంది సుచరిత, మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జీవనాన్ని ఫేస్ చేయలేకని వెళ్ళిపోతున్నాడు అని సుచరిత మహర్షితో సహా అందరికీ తెలుస్తుంది. ఇలా అందరూ ఉండగానే జీవన అక్కడికి చేరుకుంటుంది. తాన్య బాగోగుల గురించి అడిగి ముద్దులొలికే పాపని చేతిలోకి తీసుకుని ఆశీర్వదిస్తుంది. తన ఆశీర్వాదం మనవరాలికి దక్కినందుకు సుచరిత కూడా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ మిథున, నీకు కూడా ఇప్పుడు 6వ నెల కదా, ఆరోగ్యం బాగుంటుందా అని అడుగుతుంది బేబీ బంపుతో కనిపిస్తున్న మిథునని చూస్తూ. బాగుంటుంది పెద్దమ్మ. వెంకట్ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఫస్ట్ బేబీ అప్పుడు కళ్ళు మూసుకుపోయి అహంకారంగా ప్రవర్తించి వెంకట్కి ఏ సంతోషాలు అందించలేకపోయాను. కానీ ఇప్పుడు నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా మసులుకుంటున్నాను అని పశ్చాత్తాపంతో చెప్తుంది. ఆ మాటలు విని అందరూ బాధపడుతూ తన వైపు చూస్తుంటే వెంకట్ నవ్వుతూ తన భుజం చుట్టూ చేవేసి దగ్గర తీసుకుని పాత విషయాలని గుర్తు చేసుకోవద్దని చెప్పాను కదా, నిజానికి అప్పటి సంతోషాలతో కలిపి ఇప్పుడు అన్ని సంతోషాలు పొందుతున్నాను. సో యూ డోంట్ వరీ అని అంటాడు. అది నీ మంచితనం వెంకట్ అని అంటుంది మిథున. ఆ ఇద్దరిని చూసి జీవన సంతోషపడుతుంది. ఆ తర్వాత జీవన కొత్త పెళ్లి జంటలు కూడా పలకరించి అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతుంది. ఇలా రోజులు గడిచి రాజశేఖర్ ఇంట్లో మనోరాలు బారసాలకి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న జూనియర్ మహర్షి వాడి అల్లరితో తండ్రిని తిప్పలు పెట్టిస్తూ తండ్రి చేత రెడీ అవుతూ ఉంటాడు. అలా మహర్షి కొడుకుని రెడీ చేస్తూ, అబ్బా, నేను రెడీ కావటానికి కూడా ఇంత టైం ఎప్పుడు తీసుకోలేదు సూర్యకాంతం అంటూ బాబుకి డ్రెస్ వేస్తుంటాడు. మరోపక్క అవంతి జూనియర్ డెవిల్ బారసాలకు వెళ్ళటానికి రెడీ అవుతూ కొడుకుని రెడీ చేయటానికి తండ్రి పడుతున్న తిప్పలు చూసి నవ్వుతూ ఉంటుంది. అమ్మ అవంతి అంటూ జీవన ఒక కవర్ తీసుకుని అక్కడికి వస్తుంది. అప్పటికి అవంతి రెడీ అయి తన దగ్గరికి వెళ్ళి ఏంటి అత్తయ్య గారు అని అనగానే, బాబు అక్కడికి వెళ్ళి ఆకలితో ఏడుస్తాడేమో, అందుకని బిస్కెట్లు, అరటిపండు, బాబు తాగే పాల బాటిలు ఈ కవర్లో పెట్టానమ్మా. బాబు ఆకలితో ఏడుస్తే వాడికి కడుపు నింపు అని మనవడి మీద ప్రేమతో చెప్తుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి వాటిని తీసుకుంటుంది. మహర్షి కొడుకుని హీరోలాగా రెడీ చేసి అవంతి దగ్గరికి వచ్చి తనకి అందిస్తూ, కాసేపట్లో శరత్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు అవంతి అని చెప్పి పాప కోసం పెద్దనాన్న చేయించిన చిన్న చిన్న గాజులు, చిన్న చైన్ అవంతికిచ్చి, ఇక నేను అమ్మని గార్మెంట్స్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి మహర్షి జీవనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మీరు కూడా రావచ్చు కదా అని అవంతి అనలేకపోయింది. రాజశేఖర్ గారి విషయంలో వాళ్ళ మనసుకి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది. కాసేపటికి శరత్ వచ్చి తన్ని పికప్ చేసుకుని గౌతమ్ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు. అప్పటికే బెనర్జీ గారి ఫ్యామిలీ, శాంతి గారి ఫ్యామిలీ, ప్రమోద్ దంపతులు ఆ ఫంక్షన్కి చేరుకుంటారు. గౌతమ్, తాన్య కూడా పూజకి కూర్చోడానికి రెడీ అయిపోయి మహర్షి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రాజశేఖర్ కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉండగా బాబుని ఎత్తుకొని అవంతి లోపలికి వస్తుంది. అవంతి ఒక్కతే రావడం చూసి అందరిలోనూ నిరుత్సాహం, ఆ బాధ రాజశేఖర్లో ఇంకా ఎక్కువే ఉందని చెప్పాలి. సుచరిత వెళ్ళి తన్ని రిసీవ్ చేసుకుని అవంతి దగ్గరున్న బాబుని తీసుకుని, ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావు, మహర్షి జీవన రాలేదా అని బాధపడుతూ అడుగుతుంది. అది
అత్తయ్య గారు ఎక్కడికి రారని మీకు తెలిసిందే కదా! మహర్షి గారికి కూడా ఆఫీసులో ఏదో అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళారు అని మాటలు వెతుక్కుంటూ ఇబ్బందిగా చెప్తుంది. జీవన మహర్షి రాదలుచుకోకే రాలేదని రాజశేఖర్‌తో సహా అందరికీ అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణ దొరుకుతుంది అనే ఆశ ఇక రాజశేఖర్‌కి ఆ రోజుతో పూర్తిగా వదిలేసుకున్నాడు. తర్వాత రాజశేఖర్ భార్య దగ్గర నుండి జూనియర్ మహర్షిని ఎత్తుకొని ముద్దు చేసి, "బాబు నా దగ్గర ఉంటాడులేమ్మా, వెళ్ళి కూర్చో అవంతి" అని అంటాడు. "సరే మావయ్య" అని చెప్పి వెళ్ళి మిథున వాళ్ళతో కూర్చుంటుంది. ఆ ఫంక్షన్‌కి మాత్రం స్పెషల్ గెస్ట్‌గా కాంతమ్మ కనిపిస్తూ, మనవరాలు ఫంక్షన్‌లో హడావుడి చేస్తూ, "అమ్మ అవంతి బాగున్నావా?" అంటూ అభిమానంగా మాట్లాడుతుంది. వాళ్ళ పిన్ని అంత అభిమానంగా మాట్లాడడం అవంతికి సంతోషంగా అనిపిస్తూ, "బాగున్నాను పిన్ని" అని అంటుంది. ఇక ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా అని కాంతమ్మ అంటూ ఉంటే, "ఇంకా గెస్టులు రావాలి కాంతమ్మ, వాళ్ళని కూడా రానివ్వు" అంటాడు రాజశేఖర్. అంతలో వాళ్ళ బంగ్లా ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుండి అమర్, చైతన్య, ఆనంది దిగుతారు. ప్రియమైన రాక్షసి క్యారెక్టర్స్ సిరీస్ చూసేవారికి తెలుసు కానీ కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. ముగ్గురు కొంచెం నిరాశగా ఉన్న ఫంక్షన్ కాబట్టి చిరునవ్వు చిందిస్తూ లోపలికొస్తారు. రా అమర్ అంటూ రాజశేఖర్ వెళ్ళి అమర్ని హగ్తో రిసీవ్ చేసుకుంటాడు. వావ్ జూనియర్ మహర్షి అంటూ అమర్ రాజశేఖర్ దగ్గరుండి జూనియర్ మహర్షిని ఎత్తుకొని ముద్దు చేస్తాడు. రా చైతన్య, రామ్మ ఆనంది అంటూ రాజశేఖర్ వాళ్ళని కూడా రిసీవ్ చేసుకుంటాడు. రాజశేఖర్‌తో సుచరిత కూడా వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంది. బెనర్జీ గారు కూడా వెళ్ళి అమర్‌ని హగ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడతాడు. అవంతి కూడా దగ్గరికొచ్చి, "ఏంటానంది, నీతో పాటు నీ అమ్మ, మీ అత్తగారు, మీ ఆడపడుచు శిరీష రాలేదేంటి?" అని అడుగుతుంది. "నేను శిరీష పెళ్ళిని మా అన్నయ్యతో జరిపించానని నా యమ నన్ను మెడపెట్టి ఇంటి నుంచి బయటికి గెంటాడక్కా. దాంతో ఇప్పుడు నేను ఆనంది నిలయంలో ఉంటున్నాను. అందుకే మావయ్య అన్నయ్యతో కలిసి వచ్చాను" అని అశ్విన్ని మిస్ అవుతూ ఏడుపు మొహంతో అమాయకంగా చెప్తుంది ఆనంది. వాళ్ళ ఇంటి సమస్యల గురించి కూడా అందరికీ తెలుసు కాబట్టి తన మాటలకి అందరూ బాధగా చూస్తారు. త్వరలోనే అశ్విన్ మనసు మారుతుందిలే, బాధపడకు అని ఓదార్పుగా చెప్తుంది అవంతి. గౌతమ్ వెళ్ళి చైతన్య హగ్తో రిసీవ్ చేసుకుని, "ఏంటి చైతన్య, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు" అని అడుగుతాడు. "అది మా పెళ్ళి గందరగోళంలో జరిగిపోయింది గౌతమ్. అందుకే రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి చెప్పలేకపోయాను" అని అంటాడు చైతన్య. "అంతా తెలిసింది" అంటాడు గౌతమ్. తాన్య దగ్గరకొచ్చి, "చూడబోతుంటే నువ్వు కూడా నీ శివంగిని మిస్ అవుతున్నట్టుగా ఉంది" అని అంటుంది నవ్వుతూ. నిజమే కాబట్టి చైతన్య కొంచెం బాధపడుతూ మౌనంగా ఉంటాడు. ఒక చైతన్యనే కాదు, మావాడు కూడా భార్యని మిస్ అవుతున్నారు తాన్య అంటాడు రాజశేఖర్ అమర్ భుజం చుట్టూ చేయి వేసి. మిథున, వెంకట్ వాళ్ళు దగ్గరికొచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుని, "కాసేపు క్రిందటే అశ్విన్ గారికి ఫోన్ చేశాను. అశ్విన్ గారు, నందిత గారు, శిరీష ఒకే కారులో వస్తున్నారంట. ఆన్ ది వే. వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి మీ ముగ్గురు కూడా జంటలుగా కనిపిస్తారులే" అని అంటాడు వెంకట్. వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారని వినగానే అమర్, చైతన్య, ఆనంది ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి. అలా వాళ్ళు సంతోషంలో ఉండగానే అశ్విన్ కారు ఆగటం, అశ్విన్‌తో పాటు నందిత, శిరీష కూడా దిగటం జరిగిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఎండింగ్‌తో కలుద్దాం. ఈ సర్ప్రైజ్ ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే కొత్త సిరీస్ 4 స్తంభాల ఆట స్టార్ట్ అయింది. దానిని కూడా మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.